చేసిన లేఖన భాగము లోకాసువార్త 24వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం 35 వరకు. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లుగా అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, పొద్దు కృంగినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యను. అప్పుడు వారు ఆయన త్రోవలలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరిచినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. ఆ గడియల్లోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 మంది శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చిరి. ప్రభువు నిజముగా లేచి సీయోనునకు కనపడినని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగా తెలియబడినో అది తెలియజేసిరి. యెహోవా పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. దేవుని నామముకు మహిమ కలుగును గాక. దేవాది దేవుడు మరొక రోజు యూసివైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. మనం గత కొంతకాలం నుంచి ఎంఐ మార్గంలో ఏమైంది, ఎంఐ మార్గంలో జరిగిన సంఘటనల గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. ఈరోజు మిగిలిన వాక్య భాగాన్ని ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం గత వారం చూసాము, కన్నులు తెరవబడకపోతే ఏమవుతుందో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. లేఖనాలు గ్రహించకపోతే ఏం జరుగుతుందో అనే విషయాలను కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు తర్వాత అంశాన్ని నేర్చుకోవడానికి ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఇందాక చదవబడిన వాక్య భాగంలో 28వ వచనంలో, ఇంతలో తాము వెళ్తున్న, విజయమ్మ గారు దయచేసి కొద్దిగా మ్యూట్లో పెట్టుకోరా. వచనములో తాము వెళ్తున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళున్నట్లు అగుపడగా అనే మాట రాయబడింది. నడుచుకుంటూ వెళ్తున్నారు. లేఖనాల గురించి ఆయన వివరించాడు. వివరించిన తర్వాత ఎమ్మాయి వచ్చింది, ఆ గ్రామం వచ్చింది. వాళ్ళు వెళ్ళవలసిన చోటికి క్లయోపా తన భార్య వెళ్ళవలసిన గ్రామం వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ ఊర్లోకి వాళ్ళు వెళ్తున్నారు. క్రీస్తు వారు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా అక్కడ రాయబడింది కదండి. ఇంకా కొంత దూరం వెళ్ళున్నట్లు అగపడగా ఆయన వాళ్ళను దాటి ఇంకా కొంచెం వేరే ఊరికి లేకపోతే వేరే మార్గంలో ఇంకా ముందుకి వెళ్ళాలని ఆయన కనిపించాడంట వాళ్ళకి. ఎందుకు క్రీస్తు వారు వాళ్ళను అక్కడ వదిలిపెట్టి, ఆ ఊరిని వదిలిపెట్టి లేకపోతే వాళ్ళని అక్కడ వదిలిపెట్టి ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నాడు? అంటే తను వచ్చిన పని అయిపోయిందా? లేఖనాలను అయితే వివరించాడు. మరి వాళ్ళు తిరిగి యెరూషలేముకు కదా వెళ్ళాలి. క్రీస్తు వారు వచ్చిన పని ఏంటి? వారికి ఉన్న అనుమానాలన్నీ పటపంచలు చేయాలి. వారిని వారి గ్రామంలో పెట్టడానికి, వారి సొంత ఊర్లో వాళ్ళని ఉంచడానికి క్రీస్తు వారు వారితో పాటు నడవలేదు. ఆయన ఉద్దేశం ఏంటి? క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన ఏ శిష్యుడు కూడా తమ సొంత ఊర్లో, సొంత ఇంట్లో, సొంత జ్ఞానం చొప్పున నడిపించబడకూడదు, కానీ యెరూషలేములో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని పట్టణంలో ఉండాలి, తిరిగి రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అయితే మరి క్రీస్తు వారు వారి ఊరు వచ్చిన తర్వాత ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలని ఆయన అనుకున్నాడు. వాళ్ళను దాటిపోవాలి అని అనుకున్నాడు. పని అయిపోలేదు, కానీ ఎందుకు ఆయన వారిని దాటి వెళ్ళాలి అని అనుకున్నాడు? మనం ఒకసారి నిర్గమకాండంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 33వ అధ్యాయంలో మోషే గారు, అయ్యా నేను నీ మహిమను చూడాలి అని అంటాడు. మోషే గారు, నువ్వు రాని ఎడల మేము వెళ్ళము, మీరైతే మమ్మల్ని వెళ్ళమంటున్నారు కనానుకి, అయితే నువ్వు రాని ఎడల మేము వెళ్ళము.
అని మాట్లాడుతూ ఆ సందర్భం కిందికి వచ్చినప్పుడు నేను నీ మహిమను చూడాలనుకుంటున్నాను అని మోషే గారు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తాం. నిర్గమకాండము 33వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి. ఈ సందర్భం మనకు తెలుసు కాబట్టి నేను డైరెక్ట్‌గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అప్పుడు దేవుడు ఏమని మాట్లాడతాడు, నువ్వు నన్ను చూడలేవు కానీ నేను నిన్ను దాటి వెళుతాను, నువ్వు నా వెనుక భాగాన్ని చూడు అని చెప్పేసి బండసందుల్లో నిలబెట్టి మోషేను దాటి వెళ్ళిపోతాడు. దాటి వెళుతున్నప్పుడు మోషే గారు దేవుని మహిమను అక్కడ చూసినట్టుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిని దేవుడు దాటిపోతూ ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్న ఒక సందర్భము, లేకపోతే జరగబోయే ఒక సందర్భము ఏంటి అనంటే, దేవుని మహిమ బయలుపరచబడుతుంది. దేవుడు మహిమపరచబడాలని ఆయన ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. మోషేను దాటి వెళుతూ ఆయన తన మహిమను చూపించాడు. అయితే ఈ మహిమ మోషేకు ఎప్పుడు కనిపించింది? మోషే ఆశపడినప్పుడు, నేను నీ మహిమను చూడాలి అని ఆశపడినప్పుడు, దేవుని చూడాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి, దేవుని తెలుసుకోవాలి, ఆయనను చూడాలి, నా కన్నులారా చూడాలి అనే ఆశ మోషేకు వచ్చింది. ఆయన ఆశపడినప్పుడు మోషే గారు దేవుని మహిమను చూడగలిగాడు కదండి. దాటి వెళుతూ ఉన్నప్పుడు మనకు ఇంకా కొద్దిగా అర్థం అవ్వాలి అని అంటే, లూకా సువార్తలోనే 18వ అధ్యాయము ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 18వ అధ్యాయంలో 35వ వచనం నుంచి 43 దాకా ఒక సందర్భం ఉంది. అక్కడ క్రీస్తు వారు యెరికో పట్టణంలోకి సమీపించినప్పుడు అక్కడ ఒక గుడ్డివాడు కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. భిక్షం అడుగుతున్నాడు గుడ్డివాడు. క్రీస్తు వారు యెరికో పట్టణానికి వచ్చారు. గుడ్డివాడు భిక్షం అడుగుతూ ఉన్నప్పుడు ఒక అలజడిని ఆ సౌండ్ వింటాడు. అందరూ అక్కడ ఏదో ఒక గుంపు వెళ్తున్నట్టుగా, త్రోవ పక్కన ఒక జన సమూహము తనను దాటిపోతున్నప్పుడు తను అడుగుతాడు గుడ్డివాడు, ఏం జరుగుతుంది అని అన్నప్పుడు, ఇట్లా క్రీస్తు వారు వచ్చారు, క్రీస్తు వారు వెళ్తున్నారు కదా, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. ఆ గుడివానికి వాళ్ళు చెప్పారు, క్రీస్తు వారు, నజరేయుడైన యేసు వారు వచ్చారు, వెళ్తూ ఉన్నాడు. గుడివాన్ని దాటి వెళ్ళిపోతున్న క్రీస్తు వారు ఎందుకు అక్కడ దాటి వెళ్ళిపోతూ ఆయన ఆ మార్గంలోనే వెళ్తూ ఉన్నాడు అని అంటే, మనకు ఖచ్చితంగా ఈ భాగం అర్థం అయిపోయేసరికి ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఆ మార్గాన్ని దాటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఆ భిక్షగాడు చేస్తున్న పని మనకు ఆశ్చర్యాన్ని కలిగించాలి, లేకపోతే ఆ వ్యక్తికి ఉన్న ఆశ మనకు అర్థం అవ్వాలి. ఆ భిక్షగాడు ఏం చేస్తున్నాడు క్రీస్తు వారు దాటి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు? అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా, ఏం చేస్తున్నాడండి? దావీదు కుమారుడా నన్ను కరుణించు. గుడ్డివాడికి అర్థమైపోయింది అక్కడ వెళ్తున్న వ్యక్తి ఎవరో. గుడ్డివారికి అర్థమైపోయింది తనకున్న సమస్యకు సమాధానము కేవలము ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే అని కదండి. కేకలేస్తున్నాడు. ఎందుకు కేకలేస్తున్నాడు? ఈ అవకాశాన్ని నేను మిస్ చేసుకోకూడదు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయన నన్ను దాటి వెళ్ళిపోకూడదు. ఆయన నన్ను దాటి వెళ్ళిపోయాడు అని అంటే, నాకు ఇవ్వబడిన ఈ సమయంలో నాకు వచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోకపోతే, ఆయన దాటి వెళ్ళిపోతే నా జీవితాంతము నా సమస్య నాకు అలాగే ఉండిపోతుంది. ఆ విషయము గుడ్డివాడికి అర్థమైపోయింది. కేకలేస్తున్నాడు. కేకలేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు కదండి. ఊరుకుండు అని చెప్పేసి వాడిని ఆపుతుంటే వాడు ఏం చేస్తున్నాడు? ఆ గుడ్డివాడు మరీ ఎక్కువగా వాడు గద్దించసాగిరి. వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశారు. క్రీస్తు వారికి వినపడేటట్లుగా ఆయన వినాలి, తన సమస్యకు సమాధానం ఇచ్చి వెళ్ళాలి అని ఆ గుడ్డివాడు తన హృదయంలో తీసుకున్న నిశ్చయత, ఎవరు ఏమనుకున్నా తనకు అనవసరంలా. ఎన్నో అడ్డంకులు వచ్చే ప్రయత్నం జరిగింది అక్కడ. వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు, నోరు మూయించే ప్రయత్నం చేశారు.
నోరు మూయిస్తే సమస్య ఎవరికి, ప్రాబ్లం ఎవరికి అట్లాగే మిగిలిపోతుంది. గుడ్డివాడి సమస్య తీరుతుందా? ఖచ్చితంగా తీరదు. వాళ్ళని పట్టించుకోవాలా. ఎవరు ఏమన్నా, ఎవరు గద్దించినా వారి గురించి ఆలోచన చేయలేదా గుడ్డివాడు. మరీ ఎక్కువగా కేకలు వేయడానికి ప్రయత్నం చేశాడు. క్రీస్తు వారు దాటి వెళ్ళిపోతే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడా, తన సమస్య తీరదిక. తన జీవితాంతము గుడ్డివాడిగా ఉండవలసిందే. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. క్రీస్తు వారు మన చుట్టూనే తిరుగుతుంటాడు. ఎక్కడికి వెళ్ళడు. ఆయన వెళ్ళేటట్టుగా ఉంటాడు కదండి, వెళుతున్నట్టుగా వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని అర్థమైనప్పుడు మనకు అర్థమవుతుంది. మనము ఆయనను పిలవాలి. ఆయన అంతకు ఆయన రాడు, కానీ మనమే ఆయన వద్దకు వెళ్ళాలి. ఆయన వచ్చాడు ఈ లోకంలోకి. దేవుని మహాకృప వలన, ఆయన లోకమును ఎంతగానో ప్రేమించడం వలన తన అద్వితీయ కుమారుణ్ణి పంపించాడు. అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా, లేఖనాల ద్వారా అనేక విషయాలు క్రీస్తు వారి గురించి బయలుపరిచారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? మనిషి క్రీస్తు వారిని ఆహ్వానించాలి, క్రీస్తు వారిని గుర్తుపట్టాలి. క్రీస్తు వారిలో ఏమేమి దాచబడి ఉన్నాయో మనిషి తెలుసుకోవడానికి ఆయన దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఎక్కడి నుంచి దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు? ఎక్కడైతే సమస్య ఉందో అక్కడే ఉంటాడు, కానీ దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళాడు. కేకలేస్తున్నాడు ఆయన. వినపడింది క్రీస్తు వారికి కదండి. క్రీస్తు వారికి వినపడి ఏమన్నాడు అక్కడ? ఆయన వచ్చి వాడిని పిలుచుకురమ్మన్నప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన 41వ వచనంలో, నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా. ఎంత చక్కని మాట అండి. సమాధానం ఇచ్చేవాడు ఆయన. తన దగ్గరనే సమస్తం ఉన్నాయి, సొల్యూషన్ ఉంది తన దగ్గరే. కానీ అడుగుతున్న మాట, నేనేం చేయాలి నీ కొరకు? ఒక సర్వెంట్ కదండి అడిగేది ఆ మాట. ఇంట్లో యజమానుడు పిలిచినప్పుడు పనిచేసేవాడిని, అయ్యా ఏం చేయాలి, నేను ఏం తీసుకురావాలి, ఏ పని చేసి పెట్టాలి? ఏం మాట్లాడుతున్నారండి క్రీస్తు వారు ఇక్కడ? నేను నీ కొరకు ఏం చేయాలనుకుంటున్నావు? దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి, సహోదరుడా. క్రీస్తు వారి యొక్క స్వభావం ఏంటి? క్రీస్తు వారు నాకు అర్థమవుతున్నారా లేదా? క్రీస్తు వారిని నేను గుర్తుపడుతున్నానా లేదా? ఆయన నా జీవితంలో దాటిపోయే పరిస్థితి ఒకవేళ వస్తే ఆ సమస్య అలాగే ఉండిపోతుంది. నా జీవితంలో ఏ సమస్య అయినా ఉండని, ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆయనను మాత్రం నేను దాటి వెళ్ళనివ్వకూడదు. ఆయన దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు, కానీ ఎక్కడికి వెళ్ళడు, కానీ ఒక కేక దూరంలోనే ఉంటాడు. ఆ విషయము గుడ్డివాడికి అర్థమైంది. గుడ్డివాడికి అర్థమై కేకలేస్తున్నాడు, అయ్యా నన్ను కరుణించు. నజరేతు ప్రభువైన క్రీస్తు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. కేకలేశాడు. తన సమస్యకు సమాధానము క్రీస్తు వారిలోనే చూశాడు. అందుకనే ఇక మిస్ చేసుకోవడానికి తను ఇష్టపడలా. ఎవరు అడ్డుగా వస్తున్నప్పటికీ కూడా కేక వేసి ఆయనను ఆపగలిగాడు. తన కేక క్రీస్తు వారిని ఆపింది. తన ప్రార్థన క్రీస్తు వారిని ఆపింది. సమాధానము వచ్చేలా చేసింది కదండి. అక్కడ క్రీస్తు వారు మాట్లాడుతున్న మాట, నేనేం చేయాలి నీ కొరకు? నేనేం చేయాలి? క్రీస్తు వారికి తెలియదా అండి ఏం చేయాలో? ఆలోచన చేద్దాం. గుడ్డివాడు, అయ్యా గుడ్డివాడికి వరం అడిగితే గుడ్డివాడు జనరల్గా ఏమడుగుతాడు? తెలీదా? క్రీస్తు వారికి తెలీదా నేనేం చేయాలంటే? ఆ గుడ్డివాడికి కళ్ళు లేవు, కళ్ళు ఇవ్వాలి, స్వస్థపరచాలి అని ఆయనకు తెలీదా? అయినప్పటికీ ఏమడుగుతున్నాడు? నేనేం చేయాలనుకుంటున్నావు అంటే మనమేం కోరుకుంటామో అని ఆయన అడుగుతాడు. మన ఆలోచన ఏంటో, మన హృదయ స్థితి ఏంటో, మనకు ఆశలు లేకపోతే కోరికలు నెరవేర్చుకోవడానికి ఆయనను ఆపుతున్నామా? మన కనీస అవసరతలు తీర్చబడడానికి ఆయనను ఆపుతున్నామా? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? దేని కొరకు కేకలేస్తున్నాం? ఆయనను ఆపడం అయితే ఆపాము, ప్రార్థన అయితే చేశాం, కానీ ఏమడుగుతున్నాం? గుడ్డివాడికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటి? తనకు చూపు కావాలి. అదే తనకు ప్రాముఖ్యము. అది తనకు కనీస అవసరత. అది తనకు చూపు కావాలి.
లేకపోతే జీవితాంతం గుడ్డివాడుగానే ఉండిపోతాడు. కానీ ఏం అడగాలనుకుంటున్నాడో అని క్రీస్తు వారు తిరిగి మనకే అవకాశం ఇస్తాడు. చాయిస్ ఇస్తాడు. గుడ్డితనం కాకుండా నాకు ₹1,00,000 కావాలి, లేకపోతే ₹1,00,00,000 కావాలి అని అడుగుతాడేమో. లేకపోతే ఇంకొక విషయం కావాలని, ఇంకో బంగ్లా కావాలి, ఇంట్లో నాకు కావాల్సిన సమృద్ధి కావాలని అడుగుతాడేమో. ఇంకొకటి అడుగుతాడేమో. కోరికలు అడుగుతాడేమో. ఆశలు నెరవేర్చుకోవడానికి అడుగుతామేమో అని ఆయన తిరిగి ఆయన సొంతంగా ఏది చేయడు. కానీ మన పరిస్థితి, మన హృదయ స్థితిని తెలుసుకోవడానికి అన్నీ మన నుంచే ఆయన అడగాలని, కోరుకోవాలని ఇష్టపడతాడు. యాక్చువల్‌గా మనం ఆయననే కోరుకోవాలి అని ఆయన ఉద్దేశ్యం. ఎందుకు అక్కడ జరిగిన సందర్భం ఏంటి? ఆయన ఆగినప్పుడు అక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటి? ఆ గుడ్డివాడు స్వస్థపరచబడ్డాడు. హల్లెలూయా! ఏమడిగాడు? అయ్యా నేను చూడాలనుకుంటున్నాను. ఏమన్నాడు? ప్రభువా చూపు పొందగోరుచున్నానా నేను. యేసు చూపు పొందుము. సింపుల్ కదండీ! ఎంత విశ్వాసముతో కేక వేశాడో క్రీస్తు వారికి తెలుసు. అందుకని అక్కడ రాయబడిన మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. క్రీస్తు వారిని మన జీవితములో నుంచి ఒకవేళ దాటి వెళ్ళనిచ్చే పరిస్థితి మనకు ఉంది అనంటే, మన జీవితంలో మనకు ఉన్న సమస్యలు, పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోవు. ఆయన కొరకు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నామో ఆశీర్వాదాల కొరకేనా? మన కోరికలు తీర్చుకోవడానికా? అవసరతలు తీర్చుకోవడానికా? ఆయన మన జీవితంలో ప్రతి పరిస్థితిలో, ప్రతి సమస్యలో, ప్రతి సందర్భంలో మనతో పాటుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఎక్కడికి దాటి వెళ్ళడు. దాటి వెళ్ళేలా మనకు కేక దూరంలో ఉంటాడు. చేయి అందేంత దూరంలో అని ఆయన ఉంటాడు. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము ఆయనను అందుకుంటున్నామా లేదా? ఆయన కొరకు మనము ప్రార్థన చేస్తున్నామా లేదా? మన అవసరతల నిమిత్తము, కోరికల నిమిత్తం కాదు. గుడ్డివాడికి అర్థమైన పరిస్థితి మనకు అర్థమవుతుందా లేదా? నేను కేకేస్తున్నానా లేదా? ఆయన దాటి వెళ్ళే ప్రయత్నం చేశాడు గాని ఆయన దాటిపోలా. మన ప్రార్థన ఆయనను దాటిపోనివ్వకూడదు. మన సమస్యకు సమాధానము ఇచ్చేలా మనం కేక వేయాలి. ఆయనను ఆపివేయాలి. అక్కడ జరిగిన సందర్భము గుడ్డివాడికి చూపొచ్చింది. దేవుణ్ణి మహిమపరచుచు ఆ వ్యక్తి దేవునితో క్రీస్తు వారితో పాటు వెళ్ళిపోయాడు. ఏం జరిగిందండి అక్కడ? మహిమ. దేవునికి మహిమ. దాటి వెళ్ళే సందర్భములో దేవుడు లేకపోతే క్రీస్తు వారు ఏమి కోరుకుంటాడు? ఏమి జరుగుతుంది అక్కడ అంటే మహిమపరచబడతాడు ఆయన. అయితే ఎప్పుడు మహిమపరచబడతాడు? ఎవరినైతే దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడో ఆ వ్యక్తి క్రీస్తు వారిని గుర్తుపట్టాలి. ఆ వ్యక్తి క్రీస్తు వారిని పోనివ్వని పరిస్థితిలోనే మహిమ వస్తుంది ఆయనకి. దాటి వెళ్ళిపోనిస్తే ఒకవేళ వెళ్ళిపోతున్నాడు క్రీస్తు వారు, ఈ గుడ్డి వారిని దాటి వెళ్ళిపోతున్నారు, పట్టించుకోలేదు అనుకుందాం. క్రీస్తు వారా సర్లే వెళ్ళిపోనివ్వలేండి అని కేక వేయకుండా తను అలాగే ఉండిపోయాడు అనుకుందాం. లేకపోతే అక్కడ వచ్చిన వాళ్ళు జనం వారిని నోరు మూసే ప్రయత్నం చేపించారు. నోరు మూసుకొని ఉన్నాడు అనుకుందాం ఆ గుడ్డివాడు. ఏం జరిగేది? తన గుడితనం పోయేదా? తన సమస్య పోయేదా తన జీవితంలో? తన సమస్య పోకుండా ఉండడానికి కారణం ఎవరు? గుడ్డివాడే అవుతాడుగా. జీవితాంతం గుడ్డితనంతోనే జీవించాల్సి వచ్చేది. అవునా? ఈ ఆశ మనకుండాలి. ఆయనను దాటి వెళ్ళనివ్వకూడదు మన జీవితంలో. మనం అనుకుంటాం ఆయన దాటిపోతాడేమో అని. కానీ ఆయన మన చుట్టే తిరుగుతా ఉంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళడు కదండి. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికేగా. మనిషిని రక్షించడానికి, సమాధానం ఇవ్వడానికి, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి, ఆయన మన ద్వారా ఘనపరచబడడానికి, మహిమపరచబడడానికి, మన ద్వారా, మనిషి ద్వారా, నీ ద్వారా, నా ద్వారా ఆయన మహిమపరచబడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే గమనించాల్సిందేంటి? నాకు ఆశ ఉందా లేదా? ప్రార్థన చేస్తున్నానా? కేక వేస్తున్నానా లేదా? అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం.
ఇందాక చదవబడిన వాక్య భాగంలో లూకా సువార్తలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు, ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. లేఖనాల గురించి వివరించాడు. క్రీస్తు వారు ఎవరో తెలిపే ప్రయత్నం చేశాడు. ఆయన 3వ దినమున తిరిగి లేవవలసి ఉన్నది కదా అని వారిని గద్దించాడు. అవివేకులారా అని గద్దించాడు. మూర్ఖత్వపు స్వభావాన్ని బయట పెట్టే ప్రయత్నం చేశాడు. అన్ని వివరించాడు. ఇక్కడ జరగవలసిన విషయము ఇంకా ఆ ఇద్దరి జీవితంలో జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఆయన చెప్పవలసిన విషయాలన్నీ చెప్పాడు, చూపించవలసిన మార్గాన్ని చూపించాడు, సమస్తమును క్లియర్ చేశాడు, వాళ్ళకి అన్ని వివరించాడు, లేఖనాలను వివరించాడు. ఇప్పుడు జరగవలసిన విషయం ఏంటి? ఇప్పుడు ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేద్దామని ఆయన దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ఇద్దరిని, క్లయోపా భార్యని. కానీ వాళ్ళు గ్రహించారు, వారికి అర్థమైంది. వాళ్ళకి ఏమర్థమైంది? వాళ్ళని పోనివ్వలేదు, ఇంకా క్రీస్తు వారిని పోనివ్వలేదు కదండి. క్రీస్తు వారని కాదు, కానీ వారు చెబుతున్న ఆత్మీయ మర్మాలు లేకపోతే లేఖనాల గురించి వారి అందుకనే కింద చదివినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండట్లేదా అనే మాట చూస్తాం. వారి హృదయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు మండాయి. ఒక ఉజ్జీవం వచ్చింది వారి జీవితంలో. వారు చేస్తున్న పొరపాటు ఏంటో కూడా వారికి అర్థమవుతూ వస్తుంది. లేఖనాలు గ్రహించగలుగుతున్నారు. అందుకనే ఇక తనని విడిచిపెట్టడానికి, వాళ్ళని క్రీస్తు వారిని విడిచిపెట్టడానికి వాళ్ళు ఇష్టపడలేదు, ఆపే ప్రయత్నం చేశారు కదండి. వాళ్ళు ఏం చేశారు? అక్కడ సాయంకాలం కాబోచ్చింది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఇది జరగాలండి. మనము ఆయనను ఆహ్వానించాలి మన జీవితంలోకి. ఆయనను మనము పోనీయకూడదు, మన జీవితంలో దాటి వెళ్ళిపోనివ్వకూడదు. మన జీవితంలో నుంచి ఆయన వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే మన హృదయాలు మండవు, మన జీవితాలు బాగుపడవు, మన మార్గము సరైన మార్గంలో నడవదు, మన సమస్యలు అలాగే ఉండిపోతాయి. గ్రహించకపోతే ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో, లేఖనాలలో ఆయన గురించి ఏమి వ్రాయబడిందో ఈ విషయము నాకు అర్థం కాకపోతే ఆయన దాటి వెళ్ళిపోయే అవకాశం ఉంది. దాటి వెళ్ళిపోతే నా పరిస్థితి అలాగే ఉండిపోతుంది, అదే సమస్యలో ఉండిపోతాను. ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఆయన ఉన్నాడా? ఆయనకు కేకలేస్తున్నామా? ఆయనను పోనివ్వలేదా? బలవంతం చేస్తున్నామా? ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామా? మన జీవితంలో ఆయన ఉన్నాడా లేదా? మనల్ని మనము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఇంకొక సందర్భంలో కూడా మనం చూస్తాం. మార్క్స్ వార్తలో తెలుసు కాబట్టి డైరెక్ట్గా నేను చెప్తున్నాను. 6వ అధ్యాయంలో వాళ్ళు ధోనిలో అద్దరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. క్రీస్తు వారు నీళ్ల మీద నడిచిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడ రాయబడలేదు, కానీ మార్క్స్ వార్తలోనే రాయబడింది. ఆయన వాళ్ళని దాటి వెళ్ళే ప్రయత్నం చేశాడు అని మనం చూస్తాం కదండి. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 45 నుంచి 52 వచనాలు ఒకసారి చదవండి, మీకు అర్థమవుతుంది. గాలి వీస్తుంది, వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. సాయంకాలం ఎప్పుడూ బయలుదేరితే 4వ జాము వరకు కూడా వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు అద్దరికి చేరుకోవడానికి. కానీ వాళ్ళు అద్దరికి చేరుకోలేకపోయారు. క్రీస్తు వారు 4వ జామున వారి నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి వాళ్ళని దాటి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఎందుకు వచ్చారు క్రీస్తు వారు? వాళ్ళని దాటి వెళ్ళిపోవడానిక? అక్కడ సమస్య ఉంది. సమస్యలో వారి శిష్యులు ఎలాంటి ప్రయాస పడుతున్నారో, వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఏ సమస్యలో వాళ్ళు చిక్కుకున్నారో అనే విషయం క్రీస్తు వారికి తెలుసు. తెలీదా? ఖచ్చితంగా తెలుసు. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఆ సమస్యలోకి ఆయన వచ్చాడు, వాళ్ళతో పాటు ఉండడానికి ఆయన వచ్చాడు, సమస్య తీర్చడానికే వచ్చాడు. దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళని. ఎందుకు దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు? గుర్తుపట్టాలి, మనం ఆయనను గుర్తుపట్టాలి. ఆయనను మన బోటులోకి, నావలోకి ఆయనను ఆహ్వానించాలి. ఆ సమస్యకు సమాధానం ఆయన దగ్గరే ఉంది. ఆ గాలిని అణిచివేయగలడు, తుఫానును అణిచివేయగలడు, సముద్రాన్ని నిమ్మలపరచగలడు ఆయన.
అందుకని నిమ్మలపరచడానికే వచ్చాడు, వారిని అద్దరికి చేర్చడానికే వచ్చాడు ఆయన. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటి అంటే వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు, భూతము అనుకున్నారు వాళ్ళు క్రీస్తు వారిని కదండి. భూతము అని భయపడ్డారు. కానీ ఆయన వెళ్ళిపోయాడా భూతం అని చెప్పేస్తే, వాళ్ళు ఆ మాట అన్నారని చెప్పేసి ఆయన నొచ్చుకున్నాడా? సరే వీళ్ళు ఇంతేలే కదండి. ఆయనే వెళ్ళాడు మళ్ళీ. కాదు నేనేలే, భయపడకండి. ఇది జరగాలండి. ఎప్పుడు మనము క్రీస్తు వారిని గుర్తించలేము, ఎప్పుడు ఆయన సన్నిధిని మనము అనుభవించలేము అని అంటే అక్కడ ఒక సమస్య ఉంది వారికి. తుఫాను రేగింది, అలలు కొట్టుబడుతున్నాయి, నావ ముందుకు వెళ్ళట్లా, జీవితం ముందుకు వెళ్ళట్లా, సమస్యలలో చిక్కుకుపోయాం. సమస్యలు మన జీవితంలో ఎక్కువైనప్పుడు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఆయన మన జీవితంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. ఆయన మనల్ని దాటి వెళ్ళనిచ్చే ప్రయత్నం చేస్తాం, ఆయన లేడులే అనుకునే ప్రయత్నం చేస్తాం. మన సమస్య ఆయన సన్నిధిని గుర్తుపట్టకుండా చేస్తుంది. ఆయన ఎక్కడికి వెళ్ళడు, మనతో ఉంటాడు, మన చుట్టూ తిరుగుతుంటాడనే విషయాన్ని కూడా గ్రహించకుండా చేస్తుంది ఒక సమస్య. ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా, ఏ సమస్యలో చిక్కుకున్నామో, ఏ పరిస్థితులలో మనం చిక్కుకున్నామో, ఆయనను గుర్తుపట్టలేకున్నామేమో ఒకసారి ఆలోచించి, ఆయన ఎక్కడికి పోయేవాడు కాదు, ఆయన సన్నిధిని అనుభవించే ప్రయత్నం చేయి. ఆయన అడుగుజాడలు, ఆయన చప్పుడు మనకు వినపడట్లేదా? ఆయన మనతోనే ఉన్నాడు, మన చుట్టూ తిరుగుతున్నాడని. ఆయన ఎక్కడికి వెళ్ళడు, మన దగ్గరే ఉంటాడు. కానీ ఆయనను గుర్తుపట్టాలి మనం. మన సమస్య గుర్తుపట్టనీయకుండా చేస్తుందేమో ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. అననుకూల పరిస్థితులు, మన జీవితంలో మనం వెళ్తున్న పరిస్థితులు ఆయనను గుర్తుపట్టకుండా చేస్తాయి. యోబు జీవితంలో కూడా అదే జరిగింది కదా. యోబు జీవితంలో కూడా 9వ అధ్యాయం, ఒకసారి ఆ మాట చదువుతాను నేను. యోబు 9వ అధ్యాయంలో 11వ వచనాన్ని చూస్తాం. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోచున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోచున్నాడు, కానీ ఆయన నాకు కనపడడు కదండి. ఆయన నన్ను దాటిపోతున్నాడు, నా సమీపముననే ఉన్నాడని గ్రహించగలుగుతున్నాడు, కానీ ఆయన నేను గుర్తుపట్టలేకపోతున్నాను అంటున్నాడు. ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాడు యోబుకు ఒక సమస్య ఉంది. ఆయనకు సెల్ఫ్ రైచియస్ అనే ఒక సమస్య ఉంది. అంటే నేను నిర్దోషిని, నేను ధర్మశాస్త్రాన్ని చక్కగా అనుసరిస్తున్నాను, నీతిగా జీవిస్తున్నాను, నాందు దోషం లేదు అని తనంతకు తానుగా అనుకుంటున్నాడు. ఆ విషయం మనకు చాలా సందర్భాల్లో వాళ్ళు యోబు గారు మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది. 26వ వచనంలో 20వ వచనంలో ఆ మాట చూస్తాను నేను. ఒకసారి చదువుతాను. యోబు సమస్య ఏంటో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుణ్ణి అనే ఒక భావము తనకుంది కదా. మనకు మొదటి అధ్యాయంలో చూసినప్పుడు కూడా తన కుమారుల గురించి, తను చేస్తున్న పనులన్నీ మనకు తెలుసు. నిజంగానే యథార్థంగా జీవిస్తున్నాడు, దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నాడు. అయితే తన సమస్య ఏంటి? నేను యథార్థవంతుణ్ణి అని అనుకోవడం కదా, నేను నీతివంతుణ్ణి అని అనుకోవడం. నా వ్యాజ్యము సరి అయినదే, నేను చేస్తున్న పని సరైనది అయినప్పటికీ నాకు ఎందుకు సమస్యలు వచ్చాయి అనే పరిస్థితి. ఆయన నా ముందు వెళ్తున్నాడు, నన్ను దాటిపోతున్నాడు, కానీ నేను గుర్తుపట్టలేకపోతున్నాను ఆయన్ని. ఆయన నాకు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నేను గుర్తుపట్టలేకపోతున్నాడు. ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాడు? తన జీవితంలో ఆ సెల్ఫ్ రైచియస్ అనేది ఒకటి ఉంది కాబట్టి. నేను నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి అని అనుకుంటున్నాడు కాబట్టి. అదే జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరు మన జీవితంలో కూడా. మనం ఇది అని అనుకున్నప్పుడు కూడా క్రీస్తు వారు మనకు అర్థం కారు. నేను ఇది కలిగి ఉన్నాను, నా స్థితి ఇది, నేను నీతిమంతుణ్ణి, నాకు అది ఉంది, లేకపోతే నా పరిస్థితిని బట్టి నేను అతిశయపడుతున్నప్పుడు కూడా మనకు క్రీస్తు వారు అర్థం కారు. యోబు పరిస్థితి కూడా అదే, శిష్యుల పరిస్థితి కూడా అదే. క్రీస్తు వారు అక్కడక్కడే తిరుగుతున్న, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అని అనుకుంటున్నారు, కానీ ఆయన ఎక్కడికి దాటి వెళ్ళడు. ఆయన ఎక్కడికి వెళ్తాడండి? ఆయన ఈ లోకానికి వచ్చిందే మనుషులను రక్షించడానికి, సరైన మార్గంలో నడిపించడానికేగా. మనిషి నుంచి దూరంగా వెళ్ళిపోగలడు ఆయన?
ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడంటే 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మధ్య సంచరించుచున్నవాడు చెప్పు సంగతులు అని రాయబడింది కదండి. అక్కడ 7 నక్షత్రములు తన కూడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, ఎక్కడ సంచరిస్తున్నాడు ఆయన? 7 దీపస్తంభముల మధ్య. యోహానికి ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? 7 దీపస్తంభముల మధ్య. దీపస్తంభం అంటే ఏంటి? సంఘము అని చెప్పేసి మొదటి అధ్యాయము 20వ వచనంలో చివరిలా ఉంటుంది, దీపస్తంభములు 7 సంఘములు అని. దీపస్తంభం అంటే సంఘము. ఆయన ఎక్కడ సంచరిస్తాడు? సంఘముల మధ్యనే సంచరిస్తాడు. ఆయనకు వేరే చోటుకు వెళ్ళడానికి ఆయనకు అవకాశం లేదు. సంఘము ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి స్వతంత్రించుకున్నాడు. సంఘాన్ని వధువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. సంఘాన్ని విడిచిపెట్టి, మనిషిని విడిచిపెట్టి, విశ్వాసిని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళడు. వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? మనం గుర్తుపట్టడానికి. తద్వారా మనం గుర్తుపట్టినప్పుడు ఆయన మహిమ పరచబడడానికి. ఆయన మహిమ రావాలి మన ద్వారా. ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన మన జీవితాలలో దాటి వెళ్ళనిస్తున్నామేమో. ఆయనను మనము బలవంతం చేయాలి, మన జీవితంలోకి ఆహ్వానించాలి. మన జీవితంలో ఉంటేనే మన జీవితాలు సరైన మార్గంలో నడుస్తాయి. అందుకనే ఇందులోనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోనే చివరి 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో, నేను నాతో కూడా అతను భోజనం చేయను. ఆయన ఎక్కడికైనా వెళ్తున్నాడా? తలుపు దగ్గరే నించున్నాడు. రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తాడా? మనం గుర్తించాలని, ఆయన స్వరాన్ని మనం వినాలని, ఆయన సన్నిధిని మనము తెలుసుకోవాలని, ఆయననే మనం ఆహ్వానించాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కాదు, ఆశీర్వాదాల కొరకు కాదు మనం ఆయనను వెంబడించాల్సింది, ఆయననే ఆహ్వానించాలి మన జీవితంలోకి. ఆయనే మన జీవితంలో ఉన్నప్పుడు ఆశీర్వాదాలకు కొదువు అవుతుందా? రాజు మన వద్ద ఉన్నప్పుడు ఇంకా మనకేమన్నా తక్కువ అవుతుందా అండి? ఆలోచించేద్దాం. పోనిస్తున్నామా? దాటి వెళ్ళనిస్తున్నామా? లేదా? ఒకసారి మనల్ని పరిశీలించుకుందాం. ఎంఐ మార్గంలో వారు క్రీస్తు వారిని పోనివ్వలేదు, ఇంటిలోకి ఆహ్వానించారు. తర్వాతనే అద్భుతం జరిగింది. హల్లెలూయా. యాక్చువల్గా తర్వాత క్లోజ్ చేద్దాం అనుకున్నాను కదండి, క్షమించండి. ఇక్కడికే టైం కంప్లీట్ అయిపోయింది. వచ్చే వారము మిగతా భాగాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.